జేడీకేడీ సహాయంతో సంధ్య, విహారీ, హరికృష్ణ అందరూ కలిసి లక్ష్మిని దాచిపెట్టిన ప్లేస్‌కి కారులో వెళ్ళి ఉంటారు. ఇంకక్కడ అందరూ రౌడీలు ఉంటారు. ఆ రౌడీలందరిని చితగ్గొట్టిన తర్వాత సంధ్య వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్లి లోపల సిరి గారిని కాపాడు అని జేడీ చెప్పడంతో ఇంకా సంధ్య లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ చైర్ ఉంటుంది. చైర్‌కన్ని తాళ్ళు ఉంటాయి కానీ లక్ష్మి అక్కడ ఉండదు. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి లక్ష్మిని షిఫ్ట్ చేసి ఉంటారు. ఇంకా అక్కడి నుండి బయటికొచ్చిన సంధ్య, "విహారీ గారు లోపల సిరి లేదు" అని అంటూ ఉంటే, "అవునా?" అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే శకుంతల అక్కడికొస్తుంది. "మీ వాళ్ళే సిరిని కిడ్నాప్ చేశారని మాకు ఖచ్చితంగా తెలుసు. తను ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకుంటాం" అని అంటూ ఉంటే, "మాకేం అవసరం మేడం" అని శకుంతల నటిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జేడీకేడీ విహారీతో విహారీ గారు మనం తన పేరు మాత్రమే కాదు, తన డీటెయిల్స్ కావాలి. తన ఫోటో ఒకటి ఏదైనా ఉంటే మనం వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పడంతో, అవునా! అలాగే సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం పదండి. నా దగ్గర అయితే ఫోటో లేదు అని చెప్పడంతో ఇంక వీళ్ళందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు. అప్పుడే శకుంతల, "ఆ సిరి ఫోటో గనక వీళ్ళకి దొరికినట్లయితే ఎక్కడున్నా దాన్ని కనిపెడతార్రా! ఆ సిరి ఆనవాలనేదే లేకుండా చేయండి. ఇంటికి వెళ్లి ఇల్లు తగలబెడతారో, ఇంకేం చేస్తారో చేసేయండి" అని చెప్పడంతో రౌడీలంతా సిరి వాళ్ళ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా బామ్మని ఇద్దరు రౌడీలు గట్టిగా అరవకుండా నోరు నొక్కేసి పట్టుకొని ఇంకా ఇంటి మీద మొత్తం కిరోసిన్ పోసి తగలబెడుతూ ఉంటారు. లక్ష్మి, బామ్మ దిగిన ఫోటో కూడా ఉండి ఉంటుంది. ఆ ఫోటో కూడా తగలబడిపోతుంది. మరి ఇప్పుడు విహారీకి కిడ్నాప్ అయింది లక్ష్మి అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడేం జరగబోతుంది? లక్ష్మి ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతుందా? అప్పుడు హరికృష్ణ విహారీతోటే ఉండి విహారీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడా? అలా విహారీకి హరికృష్ణ దగ్గరవుతాడా? ఏం జరుగుతుంది? వచ్చే ఎపిసోడ్‌లలో తెలుసుకుందాం.